బంగ్లాదేశ్ కొన్ని ఇష్యూస్ కారణంగా ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. అది కారణంగా ప్రైవేటు వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి పొగాకు కొని స్టాక్ చేసి ఎక్స్పోర్ట్ చేసి లేని పరిస్థితి. అందువలన పొగాకు ఈ పరిస్థితి వచ్చింది. వాస్తవంగా పొగాకు అనేది ఎనీ టైం డిమాండ్దే. ఎన్ని ఎకరాలు వేసారు సార్ మీరు అసలు పంట? నేను ప్రతి సంవత్సరం ఒక 5 ఎకరాలు తగ్గకుండా వేస్తానండి. ఎంత పెట్టుబడి అయింది? ఎంత ఎకరానికి తక్కువలో తక్కువ 1 లక్ష రూపాయలు అవుతుందండి. ఇక్కడ దిగుబడి ఒక 15 క్వింటాలు వస్తుంది. యావరేజ్ ఒక 10,000 గిట్టుబాటు వస్తే ఏ రైతుకైనా ప్రాబ్లం ఉండదు. మీ అమ్మకాలకు సంబంధించి వ్యత్యాసం చూసుకుంటే ఎలా ఉంది సార్ పరిస్థితి? వ్యత్యాసం అంటే ఇంతకు ముందు ఆకు ఎప్పుడు ఏ గవర్నమెంట్ కొనలేదండి. వాస్తవం ఏంటంటే ఇది ఆహార పంట కాదు కాబట్టి గవర్నమెంట్కి సంబంధం ఉండదు. అవును. క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఈ క్రాప్ బుకింగ్లో కానీ ఈ పొగాకు అనేది ఎలిజిబిలిటీ లేని. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైతులు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని కంపెనీలను ఫస్ట్ రిక్వెస్ట్ చేయడం అయింది. రైతుల దగ్గర కొనండి, మీకు ఏదైనా లాస్ అంటే ఏదైనా మీకు లాస్ వచ్చేటట్టుంటే గవర్నమెంట్ బారాస్తుందని చెప్పినా కూడా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ముందుకు రాలేదు.